నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్న మాటను బట్టి పరదేశు అన్నది ఒకటి ఉంది. ఈ పరదేశు ఎక్కడ ఉంది అన్నది ఒకసారి ఆలోచించినట్టయితే, ఈ పరదేశు మృతుల లోకములో ఒక భాగమే. క్రీస్తు మరణించిన తర్వాత పాతాళంలోకి వెళ్ళి మృతుల లోకములో బంధింపబడిన పాత నిబంధన భక్తులందరినీ తీసుకొని ఆకాశములన్నిటికీ పైన దేవుని సింహాసనమున్న స్థలములో దీనిని ఏర్పాటు చేశాడు. దీనినే పరదేశు అంటారు. నాటి నుంచి లోకములో మృతి చెందిన పరిశుద్ధులందరూ ఈ స్థలంలోనికే పోయి విశ్రాంతి తీసుకుంటున్నారు. కడబోర మ్రోగినప్పుడు ఎత్తబడబోయే సంఘము కూడా ఈ పరదేశంలోనే ప్రవేశించి 7 ఏళ్లు దేవునితో విందు అనుభవించబోతుంది. 7 ఏళ్ల కాలం తీరిన తర్వాత పరదేశంలో ఉన్న సంఘము, పాత నిబంధన భక్తులు, యేసుక్రీస్తు అందరూ లోకం మీదకి వచ్చి లోకంలో క్రీస్తు రాజ్యమును స్థాపించబోతున్నారు. అదే 1000 ఏళ్ల పరిపాలన. ఈ 1000 ఏళ్ల పరిపాలన అనంతరము ధవళ సింహాసనం తీర్పు జరిగి, ఆ తీర్పులో ఈ పరదేశం నుంచి వచ్చిన భక్తులందరూ బహుమానములు పొందుకొని దేవుని యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించబోతున్నారు.